సంక్రాంతి సందడంతా అడ్వాన్స్గా అక్కడే కనిపిస్తోంది. మంత్రి గారు దగ్గరుండి ముగ్గులేయిస్తుంటే అపోజిషన్ లీడర్ గీత గీసి కూత పెట్టిస్తున్నారు. ఈ చల్లటి సీజన్లోనూ వేడి పుట్టిస్తోంది అక్కడి రాజకీయం. సీనియర్ లీడర్ల పోటాపోటీ ప్రోగ్రాంలతో అక్కడ దుమ్ము రేగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కోడి పందాల్లా కాలు రూపుతున్నాయి పల్నాడు పాలిటిక్స్. అంబటివారి ముగ్గులు, కన్నా మార్కు కబడ్డీ, సత్తెనపల్లిలో సై అంటే సై. అసలే పల్నాడు పార్టీ ఏదైనా అంతా పందెం పుంజులే. బరిలోకి దిగకముందే ఆవేశంతో ఊగిపోతుంటారు ఇక్కడి నేతలు. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి రాజకీయం మంచి రసపట్టులో ఉంది. ఇప్పుడు 2019 ఎన్నికల్లో కోడెల వర్సెస్ అంబటి మధ్య ఫైట్ నడిస్తే ఈసారి కన్నా వర్సెస్ అంబటి మధ్య పోరుకు గ్రౌండ్ రెడీ అయింది. కాపు సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు సీనియర్లు కావడం, వేర్వేరు పార్టీల నుంచి ఒకే నియోజకవర్గంలో పోటీకి దిగుతుండడంతో ఇద్దరి మధ్య బిగ్ ఫైట్ జరుగుతోంది. ఇద్దరు మాటల మాంత్రికులే దశాబ్దాలుగా ప్రజల మధ్య ఉన్నవారి. ఎన్నికలకు కొద్ది నెలల ముందు నుంచే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు సీనియర్లు. ఎన్నికలకు ముందుగా వచ్చిన సంక్రాంతికి పొలిటికల్ టచ్ అప్ ఇస్తున్నారు. ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి నియోజకవర్గం కేంద్రమైన సత్తెనపల్లిలో సంక్రాంతి వేడుకల్ని అంగరంగ వైభవంగా చేస్తున్నారు అంబటి. ఏటా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. ముగ్గుల పోటీలో గెలిచిన వారికి ప్రత్యేక నగదు బహుమతులు కూడా ఇస్తున్నారు. ఏడాది భోగి పండుగ సందర్భంగా అంబటి చేసిన డాన్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అభిమానుల్ని అలరించి. సంక్రాంతి వచ్చిందంటే ఇక్కడ అంబటి ముద్ర ఉండాల్సింది. అంబటి కార్యక్రమాలపై అదే స్థాయిలో సెటైర్లు, విమర్శలు వచ్చాయి. ముగ్గుల పోటీల ముసుగులో అంబటి లాటరీల్ని ప్రోత్సహిస్తున్నారని పోయినేడాది జనసేన నేతలు కోర్టులో కేసులు కూడా వేశారు. టికెట్ విక్రయాలు చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటివి చాలా చూశామనుకుంటూ తనదైన శైలిలో ఈ ఏడాది కూడా సంక్రాంతి సంబరాలకు సిద్ధమయ్యారు మంత్రి అంబటి రాంబాబు. ఇప్పటికే గ్రామాల వారీగా ముగ్గుల పోటీల్ని నిర్వహిస్తున్నారు. నెల 12న బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని పెట్టారు. అంబటి సంక్రాంతికి ఇలా తన సందడి చేస్తుంటే అటు కన్నా కూడా తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గం కేంద్రమైన సత్తెనపల్లిలో 2 రోజుల పాటు కబడ్డీ పోటీలను ఏర్పాటు చేశారు. ధూళిపాలలో నరేంద్ర చేతుల మీదుగా ఈ పోటీల్ని ప్రారంభించారు. గెలిచిన జట్లకు బహుమతుల్ని అందిస్తున్నారు. తెలుగువారి అతిపెద్ద పండుగ కావడంతో పల్లెటూరులో జనం సందడి ఎక్కువగా ఉండే సమయం కావడంతో పల్లెటూరులకు తరలి వెళ్తున్నారు రాజకీయ నేతలు. ఈ పోటీల చుట్టూ కూడా రాజకీయ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అది ముగ్గైనా, కబడ్డీ కోతైనా పోటాపోటీ కార్యక్రమాలతో రాజకీయ సంక్రాంతిగా మార్చేస్తున్నారు నేతలు.